భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక ప్రతి శనివారం కూడా అమ్మ మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉంటారు. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గం కావాలని అమ్మ ఆకాంక్షిస్తూ ఉంటారు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నా మీ స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మతో మాట్లాడడానికి మీరు చక్కగా మాట్లాడవచ్చు. లేదు మేము ఈ కాసేపు 2 నిమిషాలు 3 నిమిషాలు మాకు ఈ టైం సరిపోవట్లేదు, మా పిల్లల గురించి కానీ మా విషయాల గురించి కానీ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి అని అనుకునే వాళ్ళు మీరు ఆ నంబర్స్ నోట్ చేసుకోండి. అపాయింట్మెంట్ తీసుకుంటే అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో మాట్లాడితే ఎప్పుడు రావాలో కూడా అమ్మ చక్కగా చెప్తారు. వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు మాత్రమే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువ మంది చూడాలనుకున్నా కానీ టైం సరిపోదు. ఎందుకంటే చూసేవారిని ఒక్కరినైనా సరే చాలా క్షుణ్ణంగా అమ్మ పరిశీలించి మీ జాతక పరిశీలన చేస్తారు కాబట్టి ఇద్దరు మాత్రమే వెళ్ళవచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు. అస్సలు మీరు బాధపడని అవసరం లేదు. అమ్మ మిమ్మల్ని చూస్తే చాలు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ నమస్కారం. అమ్మ అందరికీ కూడా ఇల్లు కొనుక్కోవాలనే కళ ఉంటుంటుంది. ఈ మధ్య పెళ్లిళ్ళు కూడా తొందరగా అవ్వాలని కాబట్టి లేటుగా అయిపోతున్నాయి. అలాగే వస్తు వాహనాలు కూడా చాలా మందికి ఉంటుంది. ఇల్లు మన కారు కొనుక్కోవాలి, అట్లీస్ట్ 2 వీలర్ కూడా కొనుక్కోవాలని ఆలోచన లేని వాళ్ళు కూడా ఉంటుంటారు. సో ఈ చిన్న కోరికలు వస్తు వాహనాలు కూడా కొనుక్కోవాలని ఆ కోరిక నెరవేరాలనే వారికి ఎటువంటిది పరిహారాలు మీరు చెప్తారమ్మా? వాస్తవంగా నవేడేస్ ఎక్కువ మంది కూడా దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే 0% ఇంట్రెస్ట్ తోటి ఇస్తామని, లేకపోతే వాళ్ళ ఆఫర్స్ అనేవి కూడా రకరకాలుగా పెడుతూ ఉంటారు. కాబట్టి మాక్సిమం పీపుల్ ఎఫర్టబుల్ గానే ఉన్నారు. యథార్థంగా అంత పెద్ద కష్టంగా కూడా ఫీల్ అవ్వట్లేదు వెహికల్స్ విషయంలో మాత్రం. కాకపోతే వాటికి పడే పెనాల్టీలు కూడా కాస్త చూసుకుంటుండాలి. ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ఎవరు చాలా పెనాల్టీస్ పడ్డాయి అన్నారు. చాలా అట వాస్తవంగా ఒక 11-12 దాకా చాలా పెండింగ్ పడిపోయినాయి అని. అంటే కొంచెం మెయింటెనెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే సరే అలాంటివి అనేది చిన్నవి అనేది మాత్రం చిన్న అంటే నవేడేస్ కారు అనేది కూడా కామన్ అయిపోయింది. అది ఆ లోన్ అనేది కూడా అలాగే ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. సరే అది కూడా మేము భయపడుతున్నామమ్మా, అవి ఎలా సాధ్యం అనేది వాడు పర్సనల్గా వాస్తవంగా ఇలా సేవింగ్ విషయము అది చేసుకుంటుంటారు. అది కాకుండా మాకు కంపల్సరీ ఎంతో కాలంగా మేము ప్రయత్నం చేస్తున్నాము కానీ రావట్లేదు. అలాగే లేదా ఒక ఇల్లు కొనాలి అనుకున్నా వాళ్ళ రేంజ్లోనే ఎక్కువ హైఫై కాకపోయినా తక్కువగా అయినా సరే అది తీసుకోవాలి అనుకున్నా, జనరల్గా మనము శివలింగము అనేటువంటిది ఇప్పుడు పార్థివ శివలింగం కావచ్చు, లేదా వెండిది కావచ్చు, స్ఫటికం కావచ్చు, రకరకాలుగా శివలింగము అనేటువంటిది చేసి మన అభిషేకం అనేది చేస్తుంటారు. కానీ ఏదైనా సరే మనకి ఇలా ఏదైనా వాహనం తీసుకోవాలన్నా, ఇల్లు కొనాలి అన్నా, లేదా ఒక మాట చెప్పాలంటే రాజయోగం కలగాలి అని అంటారు. అలా కలగాలి అని అన్నా పువ్వులు, ఎక్కువ రకాల పువ్వులు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని వచ్చి ఒక స్తంభంలో ఆ పువ్వులతోటి శివలింగం ఆకారం చేయాలి. పువ్వులతోటి ఏ పూలైనా అన్ని రకాల పూలు కలిపి ఒక పెద్దది స్తంభంలో అది శివలింగం ఎలా అయితే ఉంటుందో ఆ శివలింగం, ఇప్పుడు పార్థివ శివలింగం అంటాం, అంటే పుట్టమన్నుతోటి శివలింగం చేస్తాం. అలాగే రకరకాల పువ్వులు ఎక్కువ కలెక్ట్ చేసుకుని పెద్ద స్తంభంలో శివలింగం ఆకారంలో అది చేయాలి. చేసి మరికొన్ని పువ్వులతోటి అర్చన అనేది చేయాలి. వాళ్ళ మనసులో సంకల్పం ఏదైతే ఉంటుందో, కోరిక ఏదైతే ఉంటుందో అది అనుకుని, అది మీరు అన్నట్టు వాహనం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా అప్పులు తీర్చడం విషయం కావచ్చు. అప్పు తీరాలి అంటే వీళ్ళకి ధన ప్రాప్తి కలగాలి, ఆ విషయంగా కావచ్చు. ఉద్యోగం రావాలి అనన్నా, వివాహం కుదరాలి అనన్నా ఒక్కరోజు ఎప్పుడైనా ఒక శనివారం కానీ సోమవారం కానీ చాలా మంచిది. ఈ పూజా ప్రాసెస్ మాత్రం వీలైతే శనివారం చేయవచ్చు, లేని పక్షంలో సోమవారం నాడు ఆ పూలతోటే శివలింగం ఆకారం చేసి మరికొన్ని పువ్వులు దగ్గర పెట్టుకొని శివ అష్టోత్తర శతనామావళి, గౌరీ అష్టోత్తర శతనామావళి ఇవి చదువుతూ, ఇవి ఏవి కూడా చూసి చదవలేమో అనుకుంటే శివ పంచాక్షరి ఓం నమ శివాయ అది అనుకుంటూ అయినా సరే అర్చన అనేది చేస్తే యథార్థంగా మళ్ళీ దానికి నైవేద్యము అనేటువంటిది పాలల్లో కొద్దిగా పాలు అనేటువంటిది, ఆ పాత్ర కూడా వెండిది ఏదన్నా గ్లాస్ కానీ చిన్న బౌల్ కానీ ఉంటే అది, లేని పక్షంలో ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో అందులో పాలు పోసి కుంకుమ పువ్వు
రెక్క ఒకటో రెండో రెక్కలు కుంకుమ పువ్వు రెక్కలు కొంచెం పంచదార వేసి ఉంచి అంటే ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొని అది నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని తీర్థంగా స్వీకరిస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ మనసులో సంకల్పం నెరవేరుతుంది. అది వాహన విషయం కావచ్చు, స్వగృహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ధన ప్రాప్తి, ధనయోగం, ఫైనల్ గా రాజయోగము అనేది కలుగుతుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నటువంటివి. జనరల్ గా నేను పరిహారాలు కొన్ని తెలియజేస్తాను. అంటే నిర్ణయ సిద్ధు కానీ ధర్మ సిద్ధు కానీ దాన్ని ఆధారంగా చేసుకునే తెలియజేస్తుంటాయి ఎక్కువ పరిహారాలు. అవి వాటిని ఆధారంగా చేసుకుని చెప్తాను తప్పించి లేదు అంటే ప్రాక్టికల్ గా మేము ఏదైతే చేసి ఉన్నామో బిగినింగ్ మొదటి నుంచి కూడా అవి కూడా అంటే మా పెద్దవాళ్ళు చెప్పేవే కదా చేసేది. అలా చేస్తున్నప్పుడు అది సక్సెస్ అయితే సరే నేను బాగున్నాను, నాతో పాటు మరి అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి అలాంటి రెమెడీస్ కూడా ఇక్కడ ఓపెన్ గా చెప్తూ ఉంటా. వాస్తవంగా నేను ఓపెన్ అవుతుంటా, అన్ని కూడా తెలియజేస్తూ ఉంటా. ఎక్కువ మంది తెలియజేశారు మీరు అన్ని సీక్రెట్స్ అలా చెప్పేస్తున్నారమ్మా. ఒకసారి రాజమండ్రి పెడితే రాజమండ్రిలో అడిగారు, అన్నీ మీరు అలా చెప్పేస్తున్నారు మరి కొంచెమన్నా పట్టుకోవాలి కదా, మీ దగ్గర ఉంచాలి, అలా ఓపెన్ ఎందుకు అవుతున్నారు అని. ఏమో ఎవరైనా ఎంతకాలం శాశ్వతమో ఎవరికీ తెలియదు. ఓ 4 మంచి మాటలు అనేవే మిగులుతాయి. మనుషులు ఎప్పుడన్నా దూరం అయిపోయినా ఆ చెప్పిన మాటలు అనేటువంటివి మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి వాళ్ళకి. సో మనకి వీలైనంత వరకు మాత్రం ధర్మబద్ధంగా చెప్పటము అనేది జరుగుతుంది. అది కూడా ప్రాక్టికల్ గా చేసి చూసి సక్సెస్ అయ్యాము అని అంటే ఓపెన్ అవ్వటం, లేని పక్షంలో నిర్ణయ సిద్ధు గాని ధర్మ సిద్ధులు గాని ఆధారంగా చేసుకుని తెలియచేయటం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా. ఇలా ఏంటంటే ఏది చెప్పినా మరి నాకు కూడా కొన్ని వేల మంది కావచ్చు సక్సెస్ అయ్యాం అమ్మగారు అంటారు. నేను ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ ఎదురవుతూ ఉంటారు, వాళ్ళు తెలియజేస్తుంటారు మీరు అది చెప్పారమ్మా, చేసిన తర్వాత మా అమ్మాయి పెళ్ళైంది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా బాబు విదేశం వెళ్ళాలనుకున్నాము, వెళ్ళాడు, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇలాంటివి నేను ఎక్కువగా వింటూ ఉంటా. అసలు వాస్తవంగా ఒక కామన్ అయిపోయింది అది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అందుకని 1కి 10 సార్లు ఆలోచించి చక్కగా ఒకటి ఏదైనా సరే ఒక పరిహారము ఒక రెమెడీ చెప్పాము అనంటే మాత్రం అది చక్కగా వాళ్ళు ఆచరిస్తున్నారు. అంత చక్కగా యథార్థంగా వాళ్ళ చక్కని ఫలితము అనేటువంటిది కూడా పొందుతున్నారు. ఓకే, బాగుందమ్మా. కాల్ చూద్దాం ఒకరి. హలో హలో, నమస్కారం అమ్మా. అమ్మా నమస్కారం, మీ పేరు? నా పేరు భవానీ అండి. మా బాబు గురించి అండి. మాట్లాడండి అమ్మా. చెప్పండి నాన్న. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా శుభాశిస్సులు చెప్పమ్మా. మా బాబుకి జూలై 7, 2003 సాయంత్రం 4 గంటలకండి. ఓకే, ఏంటి సమస్య చెప్పు చాలు. మా గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తున్నానమ్మా. ఓకే 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 గట్టి ప్రయత్నము అనేది చేస్తే మాత్రం తప్పనిసరిగా వస్తుంది. కానీ మీ బాబు జాతక పరంగా మాత్రం ఎక్కువ కృషి చేస్తేనే వస్తుంది. మామూలుగా ప్రిపేర్ అయితే మాత్రం కొంచెం కష్టం. అయితే చాలా గట్టిగా ఏదైనా కోచింగ్ తీసుకోవటం కానీ ఎక్కువ ఫోకస్ చేసి చదివితే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముద్దుగా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది బాబు జాతక పరంగా అవసరము. అది వరుసగా 4 సంవత్సరాలు చేయించండి. అలాగే ఉలవలు గుర్తుపెట్టుకోండి, ఉలవలు అవి ఆదివారం రోజు గోమాతకు తినిపించాలి. అంటే శనివారం రాత్రి నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఆ నానబెట్టిన ఉలవలు కొద్దిగా బెల్లం ముక్క గోమాతకి తినిపించండి. వాస్తవంగా ఏవైనా కొద్దిగా నానబెట్టి పెడితే మరి ఆవుకి కడుపు నొప్పి అనేది రాదు. పచ్చివి ఎవరికో పెడితే కనుక వాస్తవంగా వాటికి కూడా కడుపు నొప్పి వస్తుంటుంది. అందుకని తప్పనిసరిగా నానబెట్టి మీరు అవి పెట్టమనించండి, బాబుతోటి పెట్టించండి. అలాగే 7 రకాల ధాన్యాలు అనేవి కలిపి ఆ ధాన్యాలను ఒక పిడికెడు లేదా మీకు ఎంత వీలైతే అంత పక్షులకు చల్లమని చెప్పండి మీ బాబుతోటి. అలా చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాబు జాతకం అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ ఎక్కువ కృషి చేస్తేనే వస్తుంది నాన్న. ఎక్కువ కృషి చేయమనండి, డెఫినెట్గా గవర్నమెంట్ సర్వీస్ అనేది పొందుతాడు. ఓకే అమ్మా. ఇంకా చాలా మంది కూడా సొంత ఇంటి కల నెరవేరే వరకు అద్దెళ్ళు మారుతూ ఉంటారు. అద్దె ఇంటికి వేరే ఇంటి నుండి వేరే ఇల్లు వెళ్ళినప్పుడు కూడా పాలు పొంగించుకుంటూ ఉంటారు. అంటే చాలా మందికి ఒక డౌట్, అద్దె ఇంటికి వెళ్ళినా పాలు పొంగించుకోవాలా అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా, చేయొచ్చు అంటారా? వాస్తవంగా నన్ను కూడా చాలా మంది డైరెక్ట్ గా వచ్చినప్పుడు అడుగుతుంటారు, అమ్మ అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పాలు పొంగించాలా అని చెప్పేసి సందేహం ఉంటుంది. యథార్థంగా వాళ్ళు రెంట్ కట్టి అద్దె అనేటువంటిది ఆ ఓనర్కి కట్టి ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నంతకాలం ఇది నా సొంత ఇల్లు అనుకునే పూజ పునస్కారాలు ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటారు.
అలాగే కొన్ని శుభకార్యాలు అనేవి కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అద్దె ఇంటికి వెళ్ళినా సరే ఒక శుభముహూర్తాన తప్పనిసరిగా పాలు అనేది పొంగించాలి. ఆ ఇంటి ఆడపిల్ల పాలు పొంగిస్తే ఇంకా మంచిది యథార్థంగా. అయితే తప్పనిసరిగా పాలు పొంగించాలా లేదా అంటే పాలు పొంగించే వెళ్ళాలి. ఒకవేళ గనక తెల్లవారిన తర్వాత అనేటైతే నీకు ముహూర్త నిర్ణయం అనేది తప్పనిసరిగా చూడాలి. ఇదే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో పొంగించారు అనంటే మాత్రం అప్పుడు ముహూర్తం దీనితో సంబంధం ఉండదు. బ్రాహ్మీ ముహూర్తంలో గనక పొంగిస్తే ఏ ఆక్షేపణ ఉండదు. కాబట్టి ఫైనల్గా ఏంటంటే పొంగించాలా లేదా అంటే పాలు పొంగించాలి. పాలు పొంగించి తప్పనిసరిగా వెళ్ళాలి. ఇంటికి వెళితే శుభకార్యాలు అనేటువంటి చోటు చేసుకుంటే శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు, అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఓకే, సో విన్నారు కదా. చాలా మంది కూడా ఇది డౌట్ ఉంటూ ఉంటుంది, అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పాలు పొంగించాలా అని చెప్పి. సో ఖచ్చితంగా మనం రెంట్ పే చేస్తాం కాబట్టి ఆ పే చేసే వరకు కూడా అది మన సొంత ఇల్లు లాగానే మనం భావిస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పాలు పొంగించుకొని ఇంటి గృహప్రవేశం లాగా చేసుకొని నలుగురు భోజనం చేసినా మంచిదే కదా. మంచిది ఎలాగో దాన్ని పరమాన్నం చేస్తాం కాబట్టి. అవును, కరెక్టే. ఇంకొక కాల్ చూద్దామమ్మా. హలో హలో అమ్మా, నమస్కారం. మీ పేరు? నేను అనుశ్రీ అండి నా పేరు. ఓకే అమ్మా, మాట్లాడండి. అమ్మ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నాన్న, సమస్య ఏంటో మాత్రం చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మా ఆయన డేట్ ఆఫ్ బర్త్ డే 11 మే 1985 అండి. ఓన్ హౌస్ తీసుకున్నాము, కాకపోతే కొంచెం అప్పులు బాగా ఉన్నాయి మా హస్బెండ్ కి. అది పరిహారం చేయాలండి. ఓకే, తప్పకుండా తెలియచేస్తానన్నా. అది వినండి, ఆచరించండి, మంచి ఫలితం పొందగలుగుతారు. సహజంగా సొంత ఇల్లు అనేటువంటిది ఏర్పాటు చేసుకున్న ఆడపిల్ల వివాహం జరిగినా కొంచెం అప్పులు అనేటువంటి సహజం, కొంచెం టైట్ అవ్వటం అనేటువంటిది సహజం. అది సరే, మీకు ఏంటంటే సొంత ఇల్లు తీసుకోవటం వలన కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయింది అనేటువంటిది సమస్య. దీనికల్లా మీరు చేయాల్సింది నాది అంటే సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నాను. శ్రీచక్రం అని చెప్పేసి దైవిక వస్తువు ఎప్పుడు తెలియచేస్తుంటాను నాన్న. అది కలెక్ట్ చేసుకొని ఆర్థికంగా కలిసి రావాలి అని చెప్పి అనుకొని బీరువా లాకర్లో పొందుపరచండి. శ్రీచక్రం అనగానే కొత్తగా వినేటువంటి వాళ్ళు అయితే శ్రీచక్రం అంటే పూజాది కార్యక్రమాలు రోజు నిర్వహించాలి కదమ్మా అనుకుంటారు. నేను టైటిల్ మాత్రమే శ్రీచక్రము అని పెట్టాను తప్పించి దానికి మళ్ళీ మీరు ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు. అది ఆ వస్తువు అనేటువంటిది అదృష్టకరమైనది. అది కలెక్ట్ చేసుకొని బీరువా లాకర్లో పొందుపరచండి చాలు. డెఫినెట్గా మీ మనసులో కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. ఆర్థికంగా కలిసి రావాలి అని చెప్పి అనుకొని పెట్టండి. అలాగే చేతికి శక్తి కంకణము అని చెప్పేసి కూడా ఎప్పుడు నేను తెలియజేస్తుంటా. ఆ శక్తి కంకణం అనేది కూడా మీ వారికి ధరించడం వలన దృష్టి దోషం అనేది దూరం అవుతుంది. వాస్తవంగా నరదృష్టి నరఘోష వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు నాన్న. అందుకని చెప్పేసి ఇది కంపల్సరీ శక్తి కంకణము అనేది కూడా కలెక్ట్ చేసుకోండి. మరొకటి, మీరు ఆ ఇంట్లోనే నివాసం ఉండేటైతే అక్కడ మత్స్యయంత్రము అని చెప్పేసి తెలియజేస్తుంటారు. ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రాన్ని వేసి నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచండి. వాస్తుపరంగా కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది నాన్న. అలాగే ప్రతి శుక్రవారం రోజు కూడా సాయంత్రం పూట లక్ష్మీ సహస్రనామావళి చదవండి లేదా వినండి. విని ఆ తర్వాత క్షీరాన్నము నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు. ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం పూట దీపారాధన అనేది చేసి లక్ష్మీ సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది, అది 3 సార్లు చదవండి. ప్రతిరోజు కూడా 3 సార్లు చదవండి నాన్న మహాలక్ష్మాష్టకము. తప్పకుండా లక్ష్మీ అమ్మవారి మీ గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బాగా వివరించారు. ఇక అమ్మ, మనం ఎప్పుడు మాట్లాడుకునే దైవిక వస్తువుల గురించి ఒకసారి. ఓకే, దైవిక వస్తువులు అనేటువంటిది మాక్సిమం పీపుల్కి సుపరిచయమే. శ్రీచక్రము అనేది అధికంగా కలిసి రావడానికి అది బీరువా లాకరలో ఒక కోరిక అనుకొని పెడితే తప్పకుండా అమ్మ பொதுநல வழக்கு ஒன்று ஃபைல் பண்ணோம். யார் கவுன்சில்? நான் தான். కన్ఫర్మా? 200%. అనేది దిష్టి పోవటానికి దృష్టి దోష నివారణ అని అంటారు. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వాడు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అందుకని చెప్పేసి తప్పనిసరిగా అది కూడా కలెక్ట్ చేసుకోవటం చాలా చాలా మంచిది నాన్న. సర్వసిద్ధిమాల అనేది దృష్టి దోషం తొలగిపోవటానికి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానటానికి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ధన ఆకర్షణశీల, ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకోవటం. వీటితో పాటుగా చదువులో రాణించటానికి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను.
ఆ ఎడ్యుకేషన్ లాకెట్ అనేది సపరేట్ గా తీసుకోవటం, అంత ముందు తెలియజేసిన 5 వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ గా నిర్ణయించడం జరిగింది. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చదువుకునేటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా అది ధరించడం చాలా చాలా మంచిది. అలాగే అంటే ఎవరు కూడా దోచుకెళ్ళలేని సంపద అంటే చదువు ఒకటే, అందుకని ఎడ్యుకేషనల్ లాకెట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటుగా వారాహి కిట్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. వారాహి కిట్ ఏంటంటే నెగటివ్ ఏదున్నా పోతుంది, ఎవరో మా మీద చేతబడి చేశారని కానీ బ్లాక్ మ్యాజిక్ చేశారు ఏదో సంథింగ్ చాలా మంది భయపడుతూ ఉంటారు, ఏవో మాటలు వినబడుతున్నాయి, మనుషులు కనబడుతున్నారు, అలాంటివి ఎక్కువ మంది తెలియజేస్తూ ఉంటారు. సో అది కలెక్ట్ చేసుకోవటం వలన నెగటివ్ అనేది పోతుంది, శత్రువు అనేటువంటి వారు కూడా దూరం అవుతారు. అందుకని చెప్పేసి వారాహి కిట్ 1, 2 అని కాదు నాన్న, చాలా వాటి వల్ల ప్రయోజనాలు, అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. నెగిటివ్ ఏది లోపలికి రాదు, పాజిటివ్ మాత్రమే తీసుకుంటుంది. అది అదృష్ట ఐశ్వర్య కవచాలని హ్యాంగింగ్స్, గుమ్మానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయటం, ఇవి కూడా కలెక్ట్ చేసుకోవడం వలన అది ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని సమస్య ఇది అని చెప్పేసి కనుక తెలియజేస్తే అవే ఇవ్వడమా లేదా జపాలు చేయించడమా లేదా ఇవి కాకుండా ఏదైనా మీతోటే చేయించటము, రెమెడీస్ రాసి ఇవ్వటము అనేది జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఎటువంటి సమస్యకైనా అమ్మవారి అనుగ్రహం వలన చక్కని పరిష్కారము అనేది తెలియచేయడం జరుగుతుంది. ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకుని కూడా తెలియచేయడం జరుగుతుంది. ఆస్ట్రాలజీ పరంగా అన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కంపల్సరీ అవసరం, అప్పుడే అవి అక్యురేట్ గా ఉంటుంది. అలాగే న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ కోసం ఎక్కువ మంది వస్తారు. వాస్తవంగా చిన్న వయసులోనే నేమ్ కరెక్షన్ అనేది చేయిస్తే మనం రికార్డులో మెన్షన్ చేయడానికి బాగుంటుంది. 10th స్టాండర్డ్ లో ఏదైతే ఉంటుందో అదే పర్మనెంట్ గా ఉంటుంది. కాబట్టి మార్చుకునే ఉద్దేశము, లేదా పిల్లలు ఏదైనా అనారోగ్యంగా ఉన్నారు అన్నా, చెప్పిన మాట వినట్లేదు అనన్నా, మొండిగా ఉన్నారు అన్నా, చదువు మీద ఏకాగ్రత లేదు అనన్నా, ఇవన్నీ కూడా నేము అంటే పేరు స్పెల్లింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉన్నదా లేదా, ఆ వైబ్రేషన్ అనేది కూడా ఎలా ఉంది, ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని నేమ్ కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అది వ్యాపార సంస్థలకైనా సరే నేమ్ కరెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకనంటే ఆ పేరు ప్రొనౌన్సియేషన్ అదే ఉంటుంది, కానీ స్పెల్లింగ్ అనేటువంటిది మాత్రం అది కరెక్ట్గా ఉన్నదా లేదా, అంటే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ నెంబర్ ఉన్నదా లేదా అనేది చూడడం ఇంపార్టెంట్. అప్పుడు కరెక్షన్ అనేది చేసిన తర్వాత చాలా వ్యాపార సంస్థలు కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, వాడకగా వాళ్ళే తెలియజేస్తుంటారు. ఆ నేమ్ కరెక్షన్ చేసిన దగ్గర నుంచి చాలా బాగుందమ్మా అని చెప్పేసి అది ఇండస్ట్రియలిస్ట్ కూడా వస్తుంటారు, వాళ్ళు కూడా నేమ్ కరెక్షన్ చేశాక ఇప్పుడు బిజినెస్ బాగుందంటారు. సో పెద్ద శ్రమతో కూడింది ఏమి కాదు, ఇదేమి కూడా పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు. కాబట్టి కొంచెం సమయము అనేది కేటాయించుకొని నమ్మకం, విశ్వాసం ఇంపార్టెంట్. ఏది ఏమైనా నమ్మి వచ్చారు, ఆచరించారు అంటే అమ్మవారి అనుగ్రహం వలన అధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యాపారం అంటేనే లాభాలు అధికంగా వస్తేనే వాడికి సాటిస్ఫాక్షన్. అందుకని అధిక లాభాలు గడించాలి అని అంటే నేమ్ ఇంపార్టెంట్, ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్, లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉన్నదా లేదా ఇంపార్టెంట్. వీటితో పాటుగా మనం ఈ మొబైల్ నెంబర్స్ కూడా తెలియచేయడం అనేది జరుగుతుంది. అది వాస్తవంగా కొన్ని మొబైల్ నెంబర్స్ చాలా బాగా ఉంటాయి, వాటిల్లో కూడా ఉంటుంది. సో ఆ మొబైల్ నెంబర్ కూడా ఎలా ఉండాలి ఏంటి, ఎందుకంటే అవి కొన్ని ఓపెన్ గా చెప్పడానికి ఉండదు, చెప్పకూడదు కూడా. అందరూ అలాగే అదే నెంబర్ రావాలంటే కష్టం కదా, అవి ఆ సిమ్ అనేటువంటిది అది కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి వ్యక్తిగతంగానే అది కూడా కొన్నిసార్లు వచ్చి వెడితే వాడి మీద ఓకే పర్వాలేదు వీళ్ళకి చెప్పాలి అనిపించినప్పుడు, ఎందుకంటే అవతలి వ్యక్తి కంపల్సరీ వాళ్ళకు అధిక లాభాల కోసం అది చేస్తున్నారా ఏంటి, ఏ వ్యాపారము, ఏ వ్యాపారానికైతే ఏది ఉండాలి. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ కి అయితే ఒకటి ఉంటుంది, బట్టల షాప్ అయితే ఒకటి ఉంటుంది, మాల్స్ కి ఒకలా ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా ఆ మొబైల్ నెంబర్ అనేది కానీ హౌస్ నెంబర్ అనేటువంటిది కూడా మరి గవర్నమెంట్ పంపించింది. ఇప్పుడు ఎవరిదని ఇప్పుడు మన హైదరాబాద్ వాడేదే అనుకో, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ వాడు ఒకటి అలాట్ చేశారంటే అదే ఉంటుంది. కానీ వీళ్ళకి కలిసి రావాలంటే ఏం చేయాలి, టెంపరీగా తాత్కాలికంగా అనేది కూడా న్యూమరాలజీలో తెలియజేయడం జరుగుతుంది. అది కార్ నెంబర్ కావచ్చు, బైక్ నెంబర్ కావచ్చు, ఈ ఇంటి నెంబర్ కానీ ఇవన్నిటినీ కూడా తప్పనిసరిగా నాన్న మన పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమి కాదు. ఇదేమి ఎన్నో లక్షలు ఖర్చు అయిపోతాయి, వేలు ఖర్చు అయిపోతాయి అనేది కాదు. కాబట్టి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని గనక కలిస్తే వీళ్ళకి అధిక లాభం పొందగలుగుతారు, ప్రయోజనం పొందగలుగుతారు. ఓకే అమ్మా,
సో చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక అందరు ఎదురు చూసే మంచి మాటలు భాగంగా ఈరోజు మంచి మాట ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా మెయిన్ ఇక మనకి ఎప్పుడూ కూడా ఎక్కువ మంది సఫర్ అయ్యేటువంటిది వివాహం లేట్ అవుతుంది. అవును, అది ఆడపిల్లల విషయం కావచ్చు, మగపిల్లల విషయం కావచ్చు. ప్రధానంగా మగపిల్లల విషయంలోనే ఎక్కువ సఫర్ అవుతున్నారు ఆడపిల్లల కంటే కూడా. సో అలా అన్నప్పుడు ఒకసారి జాతకము అనేది పరిశీలన చేయించుకోవటం మెయిన్ ఇంపార్టెంట్. జాతక పరంగా అసలు యోగము అనేది వీళ్ళకి ఎప్పుడు ఉంది అనేది తెలుసుకోవటమే మోస్ట్ ఇంపార్టెంట్. సరే, ఇలాంటివి ఎన్నెన్నో తెలియచేస్తుంటా. GSITA CRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని ఉంది. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. కొన్ని వేల ఎపిసోడ్స్ తెలియచేశాను అందులో యథార్థంగా. అలాగే సక్సెస్ మంత్ర అని కూడా ఉంది, సీతా శర్మ సక్సెస్ మంత్ర. మా పెద్దమ్మాయి రమ్య చెప్తుంటుందన్నమాట. అది కూడా చేసిన తర్వాత చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చిన్నగానే ఉన్నాయమ్మా పరిహారాలు మీ అమ్మాయి చెప్పేవి, కానీ అవి చేసిన తర్వాత చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేశారు. రెమెడీస్ అనేటువంటి వాస్తవంగా అంత ప్రయోజనం కలిగిస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు తెలియజేసేది వివాహం లేట్ అవుతుంది అని ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఈ వాళ్ళు అనేమీ లేదు. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అలా కూడా ఏమీ లేదు. అందరూ కూడా ఎక్కువ మంది ఆడపిల్లలు మగపిల్లల విషయంలో మాత్రం బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ప్రధానంగా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. బుధవారం నాడు గణపతికి గరికతోటి పూజ అనేటువంటిది చేసి నైవేద్యంగా జామ పళ్ళు పెట్టాలి. జామ పళ్ళు పెట్టి అవి ప్రసాదంగా ఆ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి స్వీకరించి మరికొంతమందికి కూడా పంచడం చాలా చాలా మంచిది. ఆడపిల్ల అయితే కనుక బొట్టు పెట్టి కొంతమందికి ఆ జామ పళ్ళు అనేటువంటిది ముత్తైదులకు అలా ఇవ్వడము చాలా చాలా మంచిది. మగపిల్లల విషయంలో ఏంటంటే క్యాజువల్ గా గుళ్ళోనే ఇలా తలా ఒక పండు పంచి పెట్టచ్చు. అక్కడ పిల్లలు ఇక్కడ లేరమ్మా, అబ్రాడ్ లో ఉన్నారు, మరి ఏం చేయాలి అంటే వాళ్ళని కన్నా తల్లిదండ్రులు చేయవచ్చు. పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఒక బుధవారం నాడు తప్పనిసరిగా గణపతికి, మన ఇంట్లో అయినా దేవాలయంలో అయినా వాళ్ళ ఇష్టం, గణపతికి చక్కగా గరికతోటి అర్చన అనేది చేసి జామపళ్ళు నైవేద్యం పెట్టి కొంతమందికి పంచాలి. అలా చేస్తుంటే డెఫినెట్ గా చక్కని సంబంధం అనేది గణపతి అనుగ్రహం వలన ఆటంకాలు అనేవి ఏవి కూడా లేకుండా చక్కగా వివాహము అనేటువంటిది కుదురుతుంది. అందుకే చెప్పబోతున్నది ఒక్క బుధవారం చాలు. ఒక బుధవారం చేస్తే చాలు. ఇక తర్వాత వాళ్ళ అనుకూలత, వాళ్ళ కన్వీనియంట్ ప్రతి బుధవారం చేసుకుంటామంటే చాలా మంచిది. ఎందుకనంటే ఎక్కువగా మేము చెప్పేది అది చేసి వెంటనే కుదరాలి అని చెప్పి ఆశీర్వదిస్తాం కాబట్టి చాలా త్వరగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇది ఒకటి చక్కని పరిహారం నాన్న. అలాగే దీనితో పాటుగా కొంతమందికి భూమి అమ్మాలి కొనాలి అని చెప్పేసి కూడా ఉంటుంది. కాబట్టి మనకు సమయం సరిపోలేదు. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తే మాత్రం డెఫినెట్ గా చక్కని పరిష్కారం అనేది ఉంటుంది. భూములు కొనాలనుకుంటారు, అమ్మాలనుకుంటారు, ఇవి ఇల్లు కావచ్చు, కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇవి నేను యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చెప్పడానికి సమయం సరిపోవట్లేదు. ఓకే అమ్మ, మరి విన్నారు కదా అమ్మ మాటల్లో చక్కగా పెళ్లిళ్ళు లేట్ అవుతున్నాయి అని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి బాధపడిన వారైతే అమ్మ చెప్పిన చక్కటి పరిహారం, మరి అది ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు, ఒక్క బుధవారం చాలు అని అన్నారు. కాబట్టి ఆ విధంగా చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందుతారు అమ్మ ఆశీస్సులతో. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో చాలా మంచి విషయాలు మా అందరితో కూడా పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347